అందరికీ నమస్కారం. కొంతమంది సహోదరులు కాల్ చేసి, ఒక బిషప్ గారు కాల్ చేసి, హెబ్రోను సంఘంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్పై మీరు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు అంటూ కాల్ చేశారు. అయితే అనేక కార్యక్రమాలు, కొన్ని ప్రయాణాలు ఉన్న కారణాన్ని బట్టి వాటి మీద స్పందించలేకపోతున్నాను. అయితే నా స్పందనను తెలియచేయాలంటే, హెబ్రోను సంఘం సొసైటీగా లేదా ట్రస్ట్గా విడిపోయి ఈనాడు సమాజం మధ్యలో నవ్వుల పాలు కావడానికి గల కారణం ఒక భయంకరమైనటువంటి దయ్యముల బోధన బట్టి ఈ పరిస్థితికి వచ్చింది. నిక్కచ్చిగా కరాఖండిగా చెప్పాలంటే ఇదే సత్యం. అదేమిటి అంటే, ప్రభు అయిన క్రీస్తుల వారు అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా ఎఫెసీలకు రాస్తూ చెబుతాడు, కొరింథీయులకు రాస్తూ చెబుతాడు, దేవుడు కొందరిని అపోస్తలులను గాను, ప్రవక్తలను గాను, సువార్థికులను గాను, కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాడు. వీరు చేసేటువంటి బోధ ఏమిటి అనంటే, అందరూ సహోదరులే, ఎవరు గొప్ప కాదు, ఎవరు మనకంటే గొప్ప నాయకులు లేరు, మనమంతా సహోదరులము అని చెప్పుకున్నారు. భక్త సింగ్ గారు గొప్ప ప్రార్థన పరులు, గొప్ప భక్తుడు. కానీ ఈనాడు సంఘం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అంటే, దేవుడు నియమించినటువంటి పునాది లేని కారణాన్ని బట్టి ఈ పరిస్థితి దాపరించింది. దానిని దిద్దుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. అదర్వైజ్ దీనికి పరిష్కారం రాదు, ఎప్పటికి రాదు. వచ్చినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి సద్దుమణిగిన, ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ సమస్య రేజ్ అవుతుంది. ఇది సమస్య సంపూర్ణంగా క్లియర్ కావాలంటే దీనికి ఒక్కటే మార్గము. ఆదిమ అపోస్తలుల ప్రకారము, అపోస్తలుల పునాది ప్రకారముగా వీరు ముందు బోధను దిద్దుకోవాలి. అదేమిటి అంటే, దేవుని చేత నియమించబడినటువంటి గృహ నిర్వాహకులుగా అపోస్తలులు ఉంటారు, తర్వాత ప్రవక్తలు ఉంటారు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒకరి పైన ఒకరు నాయకులుగా ఉంటారు. మీ పై నాయకులకు మీరు లోబడిండు అంటాడు హెబ్రీ రాసినటువంటి పత్రికలో. ఎఫెసీ 4:13 వచనంలో మనం చూస్తాం ఈ యొక్క సిస్టమ్ను. కొందరు అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికుల, ఉపదేశకులు, కాపర్లు, ఉపదేశకులు అనేది ఈ సిస్టమ్ లేని కారణము చేత ఈనాడు నీకంటే నేను తక్కువ కాదు, నాకంటే నువ్వు ఎక్కువ కాదు అనేటువంటి ఈ యొక్క గొడవలు, కొట్లాటలు అనేటివి జరుగుతున్నాయి. దీనివల్ల సమాజములో క్రైస్తవ్యం యొక్క సంఘము నవ్వల పాలవుతుంది. ఈనాడు హెబ్రోను సంఘానికి పట్టినటువంటి గతి అదే. ఈనాడు ఒక్కొక్క డినామినేషను ఒక్కొక్క అబద్ధపు బోధను మోస్తున్న కారణాన్ని చేత ఏదో ఒక రోజున ఈ సంఘాలు ఇదే విధంగా నవ్వుల పాలవుతాయి సమాజం మధ్యలో. ఎప్పుడు దీనికి పరిష్కారం వస్తుంది అంటే, వీరు ఆదిమ అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది ప్రకారంగా సంఘాన్ని కట్టుకున్నప్పుడు మాత్రమే, పునాది వేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదర్వైజ్ ఇలాంటి సమస్య ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వచ్చి తీరుతుంది. మేము చాలా గొప్ప సంఘం, పెద్ద సంఘం, చాలా విస్తరించాం, కొన్ని వందల వేల బ్రాంచెస్ మాకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ కొన్ని వేల లక్షల మంది సభ్యులు ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ ఈనాడు ఈ ప్రాబ్లం రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, మేమందరం సహోదరులం, మాకంటే ఒక నాయకుడు లేడు అనుకోవడం. ఇది బైబిల్ పునాది పాఠానికే వ్యతిరేకం. అందుకే ఈనాడు ఈ పెద్ద సమస్య వచ్చింది. ముందు ఒకరిని నాయకునిగా పెట్టుకొని అతని కింద ప్రతి ఒక్కరూ దేవుడు చెప్పినట్టుగా లోబడడానికి ఇష్టపడితే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అలా ఎవరైతే మలుచుకుంటారో అప్పుడే దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తాడు. ఒకవేళ వీరు కనుక అలా దిద్దుకోవడానికి ఇష్టపడకపోతే ఈ సమస్య ఎప్పుడు పరిష్కరించబడకుండా అలాగే ఉంటుంది. రేపు ఇది న్యాయపీఠం దగ్గర కూడా వస్తుంది. గొప్ప ప్రార్థన పరుడైనటువంటి దైవజనుడు భక్త సింగ్ గారి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంఘం ఈనాడు సమాజం మధ్యలో ఈ విధంగా నవ్వుల పాలు కావడము, లేదా ఈ విధముగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, దీనిని అంతటిని బట్టి దేవునికి మహిమ వస్తుందా? రానే రాదు. గనుక ఇది ఎప్పటికైనా దిద్దుబాటు జరగవలసిందే. ఎప్పుడైతే దిద్దుబాటు అనేది జరుగుతుందో, ఎప్పుడైతే ఇది సంస్కరించబడుతుందో ఈ విషయంలో, అప్పుడే దేవుడు తన చిత్త ప్రకారముగా ఈ యొక్క సంఘమును ఆశీర్వదిస్తాడు. లేదంటే లోపము కలిగినటువంటి సంఘముగా, అపోస్తలులు వేసిన పునాది లేని సంఘముగా, ఒక దయ్యముల బోధను బట్టి ఈ విధంగా డిస్టర్బ్ అయిపోయిన సంఘముగా దేవుని ముందు రేపు నిలబడబోతుంది. మరి దీన్ని అంగీకరించి, స్వీకరించి సరిదిద్దుకునేటువంటి వారు ఎవరు మార్చుకుంటారు? ఇదే కాదు, ఈనాడు అనేక సంఘాలు క్రైస్తవ సమాజంలో కొన్ని విషయాలు దేవుని లేఖన సత్య సారాంశం అనుసరించి ఉన్నాయి.
అనేకమైనటువంటి విషయాలు లేఖనానికి విరుద్ధంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ సంఘాలలో సమస్యలు అనేటివి వస్తాయి. ఇప్పుడు రాకపోతే కూడా రేపు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే అపోస్తలులకు దేవుడు అప్పగించినటువంటి పునాదుల ప్రకారముగా సంఘాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్య క్రీస్తు సంఘానికి రాదు. అప్పుడే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. గనుక ప్రతి సంఘము కూడా ఆదిమ అపోస్తలులు వేసిన పునాది ప్రకారముగా దిద్దుబాటు చేసుకోవాలి, కుదురుబాటు చేసుకోవాలి, సంస్కరించుకోవాలి. అప్పుడు దేవునికి మహిమ కలిగినటువంటి సంఘముగా ప్రతి సంఘము, ప్రతి డినామినేషన్ తయారవుతుంది. అంతేకాదు అన్ని డినామినేషన్లు అపోస్తలుల బోధ కిందికి వస్తే ఒక్క డినామినేషన్గా మార్చబడతాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ విధమైనటువంటి కుదురుబాటు అతి త్వరలో వచ్చునుగాక. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.